ఇప్పుడు వర్షాకాలంలో ఎప్పుడైనా సరే వర్షాకాలంలో మొక్కజొన్నకి వరుసకి మధ్య మనకు 60 సెంటీమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఈ వర్షాన్ని మంచిగా వాడుకోవడానికి అంతర పంటలు వేసుకున్నట్టయితే మనకు రైతుకి అధిక దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఏదైనా వర్షాలు రాకపోయినా కానీ మనకు ఏదో ఒక పంట వచ్చడానికి అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పప్పు జాతికి సంబంధించిన పంటలు అంతర పంటలుగా వేసుకున్నట్టయితే మనకు లాభదాయకము ఇప్పుడున్న పరిస్థితికి. ఇంకోటి ఏంటంటే మనకు ఆల్రెడీ రీసెర్చ్ చేసిన ప్రకారం కంది, మొక్కజొన్న అంతర పంటలుగా వేసుకున్నట్లయితే చాలా మనకు కందేమో 6 నెలల పంట, ఇదేమో 4 నెలల పంట కాబట్టి మనకు మొక్కజొన్న అయిపోయిన తర్వాత కందిని మనం చేసుకోవచ్చు, కందిని కోత చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు తక్కువ కాల పరిమితి పప్పు జాతికి సంబంధించినవి చూసుకున్నట్లయితే బొబ్బర్లు కానీ, తర్వాత పెసర్లు కానీ, మినుములు కానీ వేసుకున్నట్లయితే మనకు 70 నుంచి 90 రోజుల్లో, కొన్ని 100 రోజుల పంటలు రకాలు ఉన్నాయి కాబట్టి 100 రోజుల్లో వస్తాయి. అదేవిధంగా మనం మొక్కజొన్న చూసుకున్నట్లయితే 120 రోజుల్లో వస్తుంది. అయితే ఇక్కడ అంతర పంటలుగా ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే దిగుబడితో పాటు మనకు చాలా అవసరమైన కీటకాలు అనేవి మంచిగా హెల్ప్ఫుల్ అయ్యే బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అనేవి కూడా మంచిగా పంట పైన ఉండటం వల్ల మనకు కత్తెర పురుగు ఉధృతి తగ్గుతుందని మనకు రీసెర్చ్లో తేలింది. కాబట్టి ముఖ్యంగా బొబ్బలు వేసినవి, తర్వాత కొన్ని ఆకుకూరలు వేసుకోవడం అంత పంటగా మనకు ఒకవేళ మన యొక్క భూమి నేల మనకు టౌన్స్కి దగ్గరగా ఉన్నట్లయితే మనము ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. మనము మొక్కజొన్నలు అంతర పంటలుగా. దానివల్ల ఏంటంటే మనకు ఆ తోటకూర వేసుకోవటం వల్ల కూడా మనకు అంతర పంటగా మనకు దిగుబడి, తర్వాత అట్లే విధంగా కత్తెర పురుగుని కూడా కొద్ది వరకు అదుపులో ఉంచుకోగలగచ్చు. అంటే మనము నేచురల్ వేస్లో, అంటే ఎటువంటి కూడా మందులు చల్లకుండా కూడా మనము కత్తెర పురుగుని నివారించుకోవచ్చు. సో ఈ అంతర పంటలు వేసుకోవటం వల్ల మనకు దిగుబడి, అదేవిధంగా వర్షాన్ని మంచిగా వాడుకోవడం, అదేవిధంగా మనకు కలుపు కూడా చాలా తక్కువ. అంతర పంటలు పప్పు జాతి పంటలు కాబట్టి అవి తొందరగా అదే స్వల్పకాలిక పప్పు జాతికి సంబంధించినవి అయితేనేమో తొందరగా గురువు అయ్యి కలుపు రాకుండా ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి కాబట్టి అంతర పంటలు ఎక్కడైతే వీలైతే అక్కడ వేసుకోవడం చాలా మంచిది.